Audio Jungle. స్వాతంత్ర సంగ్రామము మొట్టమొదటిసారి 1857 అని చెప్పి మన చరిత్రలో రాస్తున్నారు. దానికన్నా ముందు 10 సంవత్సరాల ముందు మన తెలుగు రాష్ట్రమైన మన గడ్డ మీద, మన రాయలసీమ గడ్డ మీద ఉయ్యాలవాడ ప్రాంతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే వ్యక్తి ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళ ఖజానాను కొల్లగొట్టి మన డబ్బులంతా దోచుకొని పోకోకుండా ఇక్కడ నిలబెట్టిండే ఆ వ్యక్తిని వాళ్ళు వచ్చేసి ఆయన మీద దేశద్రోహిగా ఆ విధంగా ముద్ర వేసి ఆయన్ను కిరాతకంగా చంపి కోట గోడకు 30 సంవత్సరాలు ఆయన తలను వేలాడదీసినారంటే ఆయన ఎంత మహోన్నతమైన వ్యక్తో మనకి ఈరోజు తెలుస్తూ ఉంది. కానీ మన చరిత్రలో చూసుకున్నట్లయితే ఆయన వచ్చేసి మన వాళ్ళు కేవలం ఒక పేరాకు మాత్రమే పరిమితం చేశారు. కాబట్టి ఆయన చరిత్రను వెలికి తీస్తూ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు సైరా నరసింహారెడ్డి అనే సినిమాను హిందీ, ఇంగ్లీషు, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈరోజు 2వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. దానికి అనుబంధంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు ఈరోజు మేమంతా సినిమా ప్రమోషన్ కోసము ఈరోజు కదిరి పట్టణం నందు బైక్ ర్యాలీ చేస్తూ ఈరోజు మళ్ళీ సినిమా థియేటర్ వరకు పోతాము. కాబట్టి సినిమా సినీ చరిత్రలోనే ఒక మాన్యుమెంట్గా నిలిచిపోవాలని చెప్పి మేము చిరంజీవి అభిమానులను ఈరోజు కోరుకుంటున్నాము. జై సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం తరపు నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు ఈ మెగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అఖిల భారత చిరంజీవి యువత వారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.